కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరులు మనకు మొదటి నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మనకు పూర్తి స్థాయిలో అండదండనిస్తూ మనకు ఎప్పుడు వెన్నెముకగా వెన్నంటి తోడుగా ఉంటున్నటువంటి మిత్రులు తెలంగాణ వికాస సమితి నాయకులు అన్న విజయానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న థ్యాంక్ యూ. ఈనాటి కృతజ్ఞతా సభకి అధ్యక్షత వహిస్తున్న మన కథానాయకుడు మంచిర్యాల జిల్లా మీరందరూ ముద్దుగా పిలిచే టైగర్ బాల్క సుమనన్న గారు, అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా మన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అట్లాగే గాయకుడు ఉద్యమకారుడు మనందరికీ ఎంతో ఆత్మీయుడు కూడా సాయి చంద్ గారు, అట్లాగే మన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్న, గ్రంథాలయ పరిషత్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ అన్న, అన్ని మండలాల అధ్యక్షులు, వ్యవసాయ కమిటీ చైర్మన్లు, ఇతర పెద్దలు, కార్యకర్తలందరికీ నమస్కారం. ఇందాక సుమన్ గారు అనేక రకాల కార్యక్రమాలు చెప్తున్నప్పుడు ఏ మండలం కార్యక్రమం చెప్తే ఆ మండలం వాళ్ళు కరెక్టే అన్నట్టు తలకాయలు ఊపుతా ఉన్నారు. నిజమే, కరెక్టే, గిది అయింది నిజమే, గిది అయింది నిజమే అని ఎవరి టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ఊపుతా ఉన్నారు. జనరల్గా రాజకీయ సభలు వాగ్దానాల సభలు ఉంటాయి. మేము ఇది చేస్తాం అది చేస్తామని వాగ్దానాలు చెప్పే సభలు ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా మనం కృతజ్ఞత సభ పెట్టుకున్నాం. దట్ ఈస్ గ్రేట్. మేము పని చేస్తామని వాగ్దానం చెప్పే రాజకీయ నాయకులు ఉంటారు, కానీ పనిచేసినందుకు ప్రజలందరూ నాయకులందరూ కూర్చొని కృతజ్ఞత చెప్పే సభలు కొత్త సాంప్రదాయాన్ని తెలంగాణ ఇవాళ సృష్టించింది. అందుకే జయశంకర్ సార్ చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే స్వీయ రాజకీయ శక్తిగా ఉండాలి అని. ఎందుకు చెప్పిండంటే గందుకే చెప్పిండు, కడుపు నిండా ప్రేమ ఉంటుంది కనుక, మనకు వేరే ఎజెండా ఏది ఉండదు కనుక, దేశంలోని వేరే ప్రాంతాలకు వేరే సమస్యలతో సంబంధం లేకుండా మన ప్రాంత ప్రజల కోసమే కడుపు నిండా ప్రేమతో ఆలోచించే అవకాశం ఉంటుంది కనుక స్థియ రాజకీయ శక్తి ఉండాలి కనుకనే తప్పకుండా టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని ఆయన ఏమాత్రం మొహమాట పడకుండా జేఏసీ నుంచి దూరం ఉండి టీఆర్ఎస్ దిక్కు నిలబడి చెప్పిండు జయశంకర్ సార్. ఇవాళ నన్ను పరిచయం చేస్తూ సుమనన్న ఏమన్నాడంటే వికాస్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. మేము అదే ఆశయాన్ని అదే ఆలోచనని మూలంగా చేసుకొని తెలంగాణ వికాస సమితి పెట్టుకొని మేము ఒక పత్రం రాసుకున్నాం. ఆ పత్రంలో స్వీయ రాజకీయ పార్టీలకు మాత్రమే మనం మద్దతు ఇవ్వాలని మేము బహిరంగంగా ప్రకటించినాం. ఎందుకు ప్రకటించినామంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం కనుక, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఏ రాజకీయాలు కొనసాగుతాయి, తెలంగాణ ప్రజలకు నిజమైన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయో మేము చాలా చర్చించిన తర్వాత విశ్లేషించుకున్న తర్వాత అట్లా ప్రకటించుకుని ఇప్పటికీ కూడా చాలాసార్లు ఎన్నికలలో కూడా బహిరంగంగా మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ మేము ప్రవర్తిస్తూ ఉన్నాము. మోమాట పడాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు ఏం చేస్తాయంటే మన ప్రయోజనాలను ఆలోచించకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటాయి. అవి మన కడుపులు మన ఆకలిని చూడవు. అది మనం గమనించాలి. ఇక రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కాసేపు మనం అందరం రైతులమే అనుకుందాం. కాసేపు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కూడా రైతులు ఉంటారు, కాని వాళ్ళు రైతులు కూడా ఉంటారు. కాసేపు అందరం రైతులమే అనుకుందాం. వాళ్ళు చేసిన గొప్పతనం వాళ్ళు చెప్తారు, వేరే పార్టీోడు వచ్చి వాడు మాది గింత గొప్ప అని వాడు చెప్తాడు, ఇంకో పార్టీోడు వచ్చి ఇంకోటి చెప్తాడు. మనం ఏం చేద్దాం? మనం ప్రజలం అనుకుందాం, పౌరులం, రైతులం. మనకేం కావాలి? వాళ్లకు వాళ్ళ రాజకీయ పార్టీ ప్రయోజనాలు కావాలి. తద్వారా ప్రజలకు ఏమన్నా చేసి అక్కడి నుంచి మాకు ప్రయోజనం ఇవ్వమని వాళ్ళు అడుగుతారు. వాళ్ళ హక్కు అది. రాజకీయ పార్టీలు ప్రజలుగా మనమేం ఆలోచించుడు. మనకేం కావాలి? మన బతుకు తెరువు మారాలి,
మనకు 10 పైసలు లాభం కావాలి, మనకు ఏదన్నా కొంత మన జీవితం మెరుగుపడాలా, ఈ విషయాన్ని చూసుకొని మనం ఆలోచించుకోవాలి. మనకు మిగతా విషయాలతోటి సంబంధం లేదు. ఇట్లా ఎవరు మంచిగా చేస్తే మనం వాళ్ళ దిక్కు నిలబడాలి. 2014కు ముందు 2014 తర్వాత లెక్క పెట్టుకుందాం. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క తెలంగాణనే ఉన్నది. ఒక్క తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే పరిపాలిస్తలేదు. ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో దేశం ఉన్నది, దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధితో అక్కడ అభివృద్ధిని మనం కంపేర్ చేద్దాం. మన చెన్నూరునే తీసుకుందాం, మీ అనుభవమే తీసుకుందాం. మాది గోదావరి కని ప్రాంతం. ఎవరికన్నా 4 రూపాయలు జమ అయితే కోటపల్లికి, చెన్నూరుకు, ఈ మండలాలకు వచ్చి 70,000కు, 60,000కు, 50,000కు ఎకరం భూమి కొనుడు. ఇది నేను మీ అనుభవంలో ఉన్న విషయం చెప్తున్నాను. నేను ఇక రాజకీయాలు పెద్ద పెద్ద విషయాలదు. మనకు లాభం అయితే మనం ఆ ప్రభుత్వం వెంబడి ఉందాము, లేకపోతే మనకేం పని, మనం మంచి ఎవడు చేస్తే వాందికి పోతాం. వాళ్ళు ఎన్నన్నా చెప్పని, మనకు నిజమైందా కాలేదా మనకైతే సత్యం తెలుసు కదా. ఇవాళ ఎన్ని మండలాల్లో ఎన్ని ఊర్లలో బయటికి వెళ్ళొచ్చి 20 ఎకరాలు 50 ఎకరాలు అందరి రైతులు కొనుక్కున్నది తెలియదా? అవు భయ్, ఇప్పుడు 10 లక్షలకు ఎకరం దొరుకుతుందా? సో ఈ 5 ఏళ్లల్లా ఒక్కొక్క రైతుకు ఎన్ని లక్షల లాభం అయింది, ఏడాదికి ఎంత అయింది, నెలకు ఎంత అయింది? ఈ లాభం చేసినటువంటి పార్టీ దిక్కు మనం ఉందామా వద్దా లెక్కేసుకుందాం. మనకు రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, మనకేంది? మన సంగతి మనం చూసుకుందాం. మన భూమి రేటు పెరిగిందా పెరగలేదా? నువ్వు బాలే చెప్తావు సార్, మనదే పెరిగిందా, దేశం అంతా పెరగలేదా అనూరి. మరి నేను దానికి లెక్కకత్తా. మళ్ళీ ఇప్పుడు పెరగలే, పోదాం ఆ సిరివెంచకు పోదాం, కట్టేటి పోతే మళ్ళీ ఆడ 1,70,000 2 లక్షలకే ఉన్నాయి. ఇంకా పోదామా? ఇంకా ఏ రాష్ట్రం అన్నా పోదాం. నేను అవన్నీ పరిశీలించి లెక్కేసుకున్నా. మరి నేను ఇది మాట్లాడతా స్టేజ్ మీద, మళ్ళీ ఆయన ఎక్కడన్నా ఉండదు. కానీ నేను అన్ని తెలుసుకున్నా. ఎందుకు పెరగలే? వేరే రాష్ట్రాలలో మన దగ్గర పెరిగినంత ఎందుకు పెరగలే? ఈ చెన్నూరునే తీసుకుందాం. చెన్నూరులో ఎక్కడన్నా ఇల్లు కట్టుకుందామంటే గుంట భూమి 1,00,000 రూపాయలు, 50,000. ఎక్కడన్నా ప్లాట్ అంటే గతకన్నా ఎక్కువ ఎక్కడన్నా ఉన్నదే? ఇప్పుడు 10 లక్షలకు గుంట దొరుకుతుందా? మనకేం లాభమైంది? ఆ గుంట భూమి ఉన్న ఆయనకి ఎన్ని లక్షలు పెరిగింది, టీఆర్ఎస్ చేయబట్టి, కేసీఆర్ చేయబట్టి అనేది లెక్క పెట్టుకుని. ఒకవేళ అట్లా పెరగకపోతే మనకు అద్దు, కానీ అట్లా పెరిగితే మనం ఏం చేసుడు అని లెక్కేసుకోవాలి. ఒకవేళ పెరిగితే ఎందుకు పెరిగింది, వేరే రాష్ట్రాలలో ఎందుకు పెరగలే, ఇప్పుడు మళ్ళీ చర్చ పెడదాం. మరి అక్కడ కూడా పరిపాలించేటోళ్ళు ఉన్నారు కదా, ఈడెందుకు పెరిగింది ఆడెందుకు పెరగలేదు అంటే ఓ గదే చెప్పిండు జయశంకర్ సార్. ఈడ కడుపు నిండా ప్రేమ ఉన్నోడు, మన కోసమే పుట్టినోడు, మన కోసమే త్యాగం చేసినోడు నాయకుడు అవుతాడు కనుక ప్రజలకు లాభం చేస్తాడు అని చెప్పిండు కనుక ఇక్కడ రేటు ఉన్నది, అక్కడ రేటు లేదు. కష్టపడి కొట్లాడి సత్తమో బతుకుతామో తెలియని పరిస్థితులలో ప్రజల కోసం ఆలోచించినోనికేమో ప్రజల మీద ప్రేమ ఉండదట. ఆట చూసినట్టు పక్కకుండి వెకిలి నవ్వులు నవ్వుకుంటా వేరేటో శత్రువుకు సపోర్ట్ చేసిన నా కొడుకులంతా ఇలా రోడ్లెక్కి తెలంగాణ ప్రజల గురించి ప్రేమగా మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారో నాకైతే ఓసారి ఆశ్చర్యమే అవుతుంది. ఇట్లా భూములు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మన భూములు, మన సంపద, మన ఆదాయం, మన వ్యవసాయంలో పంట వచ్చే శాతం అన్ని పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఎరువులు సక్రమంగా వచ్చినాయి, దొంగ విత్తనాలు అమ్ముడు బంద్ అయినాయి, పీడి అట్లు పెట్టి లోపల వారేసిరు కాబట్టి పెరిగినాయి. తర్వాత కొనుడు మంచి కొంటున్నారు, ప్రొక్యూర్మెంట్ ఇంతకుముందు లేదు. ఇట్లా చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడు లేదు, కొనుడు మంచి కొంటున్నారు. కొన్న పైసలు బ్యాంకుల బరాబరి ఇంటికి చేరుతా ఉన్నాయి. 4 రూపాయలు ఇవాళ మన చేతిలో కనబడతా ఉన్నాయి. ఈ పరిస్థితి వేరే దగ్గర ఎందుకు లేదు అంటే వాడు ఏం చెప్తాడు, బీజేపీ వాడు ఏం చెప్తాడు? ఇంతకుముందు సుమన్ భాయ్ బీజేపీకి బండి సంజయ్ అనేట ఆయనకు చాలా ప్రశ్నలు వేసిండు. ఆయన ఏం సమాధానం చెప్తాడు? అన్నా ఇవాళ ఏం వారం అన్నా చెప్తలేరు, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్న ఆ తర్వాత ఏం వారం అన్నా, అన్న ఆ తర్వాత ఏం వారం అన్నా, అంతా ఆ తర్వాత ఏం వారం అన్నా, అన్న ఆ తర్వాత ఏం వారం అన్నా, అన్న నిన్నేం పండుగ అన్నా చెప్తలేరేమే. ఇదే ఇక వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు చెప్పిన సమాధానం ఇది ఇట్లే పోతూనే ఉంటుంది. ఇక మీకు ఇంకేం కావాలి? మీకు వారాలు తెలుసు, పండుగలు తెలుసు, మీకు గంగ ఇంకా మీకు ఏం కావాలి? మీకు ఇవి చెప్పుర్రి,
ఇక ఇవి వారాలు చెప్పుర్రి, ఇక బతుకుర్రి. మీకు ఇంకేందే, ఇక మీకు సోమవారం మంగళవారం తెలిసింది, పండుగలు తెలిసినాయి. ఇక మీ బతుకులకు ఇక గిట్టగానే ఎక్కువ కావన్నా. మీ నీళ్ళు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు, మీకు బతుకు తెరువు, సాధువు, గంగా గోదావరి మీకు ఎందుకే? ప్రజలు ఆడేం దేవుడు ఉన్నాడు, ఈడేం పూజ అయింది, ఇటు బొట్టు పెట్టినా పెట్టలేదా, ఇటు గుండు గీసుకున్నాడా, జుట్టు పెంచుకున్నాడా, వీటి గురించి ఆలోచించాలవాడా? ఏం కూర వండుకున్నాడు, మటన్ వండుకున్నాడా, కూరగాయలు అనుకున్నాడా? దీని మీద చర్చ పెడితే కడుపు నిండుతుంది. కానీ ఒక కాళేశ్వరం, నీళ్లు తెచ్చుడు, భూములు, పంటలు, ఉద్యోగాలు ఇచ్చుడు, బళ్ళు పెట్టుడు, గురుకులాలు పెట్టుడు, గివి చెప్తే ఎవరికైనా కడుపులకు వచ్చేదా కాలుకి వచ్చేదా? మనం గివి చెప్పాలి. గివి చెప్పి ఇక మస్తు సంబరపడి ఏమనుకుంటారా నారే, మనం బట్టలు మొత్తం చింపుకోవాలి, జెండాలు పెట్టుకోవాలి, డీజే పెట్టాలి, ఎగరాలి, పిచ్చి పిచ్చి ఎంటికలు ఉన్న గడ్డలు కింద కింద పెద్దగా వేయించాలి. మన కౌరం భీముని మాట్లాడద్దు, ఎక్కడో ఉన్న శివాజీ గురించి మాట్లాడాలి. ఇదంతా మస్తు తెలివి అనుకోవాలి. మళ్ళీ మనమే దేశభక్తి కూడా అనుకోవాలి. అనుకోకపోతే మళ్ళీ మీద దేశద్రోహులు అంటారు. స్వామి ఇట్లా కూడా మీకు సాటిస్ఫై అయితే లేదా? ఇట్లా కూడా కాకపోతే బాబర్, అక్బర్, తర్వాత ముస్లిం, హిందూ, పాకిస్తాన్, ఇంకెక్కువ మాట్లాడితే చైనా, ఇంకెక్కువ మాట్లాడిరనుకో బైన్సా, నిజామాబాద్, కరీంనగర్, ఇవే ఇక ఆలోచన పెట్టట్టున్నారు. ఇక మనకు కొద్దిగా ఇస్తే అర్థమవుతుంది కదా. ఇగో ఇంకో ఘోరమైనటువంటి విషయం సారు, ఈ మధ్య కేసీఆర్ సార్ మీరు స్పీచ్లు, ఆయన మాటలు మామూలు వినద్దు మీరు. ఆయన ఈ మధ్య కొత్తగా 2-3 విషయాలు ఆయన స్పీచ్లలో చెప్తాను. ఆయన ఏమంటాడంటే హుజరాబాద్ ఎలక్షన్ అని చెప్తాను, భూముల ధరలు ఎంత పెరిగినాయి, ఒక్కొక్కటి రోడ్ సైడ్ అయితే ₹1,00,00,000 కూడా దొరకలేదు అంటాడు. ఆయన ఉట్టిగానే చెప్తలేడు, మీకు ఇంటి ఇచ్చినాడు. అంతకన్నా ఎక్కువ చెప్పడు నాయకుడు. ఆయన మీకు ఒక పెద్ద విషయం చెప్తాడు, ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అది పాయింట్ పట్టుకొని మీరు మళ్ళా లెక్క వేసుకొని విశ్లేషించారు ఆయన ఎందుకు చెప్పిండో. నేను కూడా చెప్తే మంచిగా ఉంటుంది, మీరే ఆలోచించుర్రి. భూముల ధరల గురించి చెప్తాడు ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏం చెప్తుండో, ఈ మధ్య పదే బాధపడుతూ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇవాళ భారతదేశంలోనే ఒక అద్భుతమైన నెంబర్ 1 స్టేట్గా మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నది సాధ్యమవుతున్నది, దీన్ని చెడగొట్టే ముచ్చట జరుగుతున్నది, ఇక్కడ మత కల్లాలు వస్తే మనకు చాలా ఘోరమవుతుంది అని చెప్తున్నాం. మనము కడుపు నిండా తిని ₹4 వచ్చినాక మన పిల్లల్ని ఇలా మంచిగా చదివించుకుంటాం. మన పిల్లలు ఇలా హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, కొంతమంది పిల్లలు అమెరికాలో ఉంటుండ్రు. ఇప్పుడు సుమన్ బాయ్ అన్నాడు దుబాయ్లోనూ వెళ్ళగొడితే ఏంది పరిస్థితి? మనకే తిండికి లేదురా, ఇప్పుడిప్పుడే ఎంత పచ్చబడతానమంటే వాళ్ళందరూ వచ్చి మీద పడి మళ్ళీ మనకు దరిద్రం పెరుగుడా ఇక్కడ వీళ్ళు చేసే పనులకి. హైదరాబాద్లో మన పిల్లగాడు మంచిగుంటాడో అని మనం రోజు టెన్షన్ పడుకుంటా, అయ్యో ఏమవుతుందో అక్కడ అల్లర్లు అవుతుందని టీవీ చూసుకుంటా భయపడుకుంటా, ఎంబడే రాత్రి లేచిపోయి పిల్లగాళ్ళని తీసుకొచ్చుకుంటా. ఈ వాతావరణం మనకు అవసరమా? ఈ పరిస్థితులను మనం ఫేస్ చేసుడు అవసరమా? అంటే అవసరం లేదనుకుంటే మనం ఇని సపరేక కాలు రేఖలు దగ్గర పెట్టుకొని కూసుంటే కలవది. మా భూముల ధరలు పెరిగినాయి, నాకు 5 లక్షల లాభం అయింది, దాదాపు సంవత్సరానికి 5 లక్షలు అంటే నెలకు 50,000 దగ్గర 40,000 దాకా మంచిగానే పడ్డది అని మనం కాలు రేఖలు దగ్గర పెట్టుకొని కూర్చుంటే కాదు. ఎందుకు కాదంటే మనం మంచిగా ఉంటాం. ఇక్కడ మన సుమన్ భాయ్ ఆయన సర్వే చేయించుకున్నాడు, ఆయన పొట్టుగా వెళ్తాడు, ఓకే. కానీ మొత్తం గెలవకపోతే మన పిల్లలు చెన్నూరు నియోజకవర్గంలోనే ఉండరు కదా. మన పిల్లలు హైదరాబాద్లో ఉంటారు, మన పిల్లలు బెంగళూరులో కూడా ఉంటారు, మన పిల్లలు అమెరికాలో ఉంటారు, మన పిల్లలు దుబాయ్లో ఉంటారు. ఆ పిల్లలందరూ సురక్షితంగా ఉండాలంటే ఇక్కడ అటువంటి దుర్మార్గపు రాజకీయాలు ఈ ఒక్క చెన్నూరులో కాదు, ఒక్క తెలంగాణలో కాదు, ఈ భారతదేశంలోనే చెల్లవని అడిదిక్కు నిలబడి నాయకత్వం వహించి మీరు అందరూ పనిచేయాలి. నాకేమక్కరా, నేను 20 సార్లు మీకు మీటింగ్లో అలాగనే పడవచ్చు, నాకు బాగా పైసలు ఏం లేవు, నేను రాజకీయ నాయకుడు కూడా కాదు, నేనే డీజిల్ పోసుకొని పనివాడ సంవత్సరానికి 1-2 లక్షలు ఖర్చు పెట్టుకొని తిరుగుతాను. ఎందుకంటే రేపు నా పిల్లగాళ్ళు మంచిగా ఉండాలి. రేపు నాకు ఇంతంత 4 గుంటల భూమి ఉంటే దాని ధర పెరిగితే నాకు పైసలు వస్తాయి, అల్ల నుంచో ₹1,00,000 నేను ఈ తెలంగాణ కోసం ఈ పార్టీ కోసం ఖర్చు పెడతానని తిరుగుతాను. ఇట్లా మీరు అందరు తిరగకపోతే ఏమవుతుందంటే మనం మంచిగా ఉన్నాం పక్కడు ఓని అంటే మనకు కూడా వస్తుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ ఆగలే, ఇంకొకడికి వస్తుంది. మన పిల్లలు కూడా మాలు నోట్లో పెట్టుకొని డీజే ముంగట ఎంటికలు పెట్టుకొని ఎగిరే రోజు వస్తుంది. చాలా ప్రమాదకరమైన శక్తులు అవి.
జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పుటానికి తిరుగుతున్నాం. మీరు అందరూ చేతులు కట్టుకొని కాలు దగ్గర పెట్టుకొని ఎవరి పని వాళ్ళే చేసుకుంటా మేమైతే అన్నదిక్కే అనుకుంటే ఉంటే కలవది. మనం చెన్నూరుకే కాదు, మొత్తం తెలంగాణకు నాయకత్వం వహించే ఒక శక్తి సుమన్ నాయకత్వంలో ఇవాళ ఇక్కడి నుంచి ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో మీరు అందరూ కూడా ఒక క్రియాశీలకంగా రేపు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచిర్యాల జిల్లాను ఒక గులాబీ కోటగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎందుకంటే మొత్తం ఒక టీఆర్ఎస్ పార్టీ కోసం కాదు, తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా ఈ జిల్లా నుంచి 1,00,000 మందికి ఇట్లా జెండాలు పట్టుకొని వెళ్తారు అన్నటువంటి ఒక సందేశాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పకుండా దేశభక్తి అంటున్నా నేను దాన్ని. అది దేశభక్తి. దేశం అంటే ఇప్పుడు కాదన్నా మన దేశపోడు కాదు అన్న. నేను 2 నిమిషాలు ఎక్కువ ముస్లిమోడు ఫస్ట్ మన దేశపోడు కాదు. వాడికి మన మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? వాడు వచ్చి మన గుళ్ళను మొలగొట్టి వాడు మసీదు కట్టిండు అనుకుందాం. ఎందుకు కట్టిండు అంటే వాడు మన దేశపోడు కాదు, వాడు కూడా మనోడు కట్టిండు. ఓకే కదా? కట్టినాక వాడు ఈయనే ఉన్నాడు, వాడు మన దేశపోడైంది. మనకు స్వాతంత్రం వచ్చింది. అది రాజుల కాలం, అడవి కాలం, బలం ఉందంది రాజ్యం అయింది. ఇప్పుడేంది? రాజ్యాంగము, ప్రభుత్వం ఉన్న టైం. అప్పుడు వాడు రాజుల కాలంలో మన మీద ప్రేమ లేడు, వాడు బలం ఉన్నది రాజ్యాన్ని నడుపుతున్న టైంలో కడితేనేమో అంది తప్పంటివి మనం. మన గుళ్ళను కూలగొట్టి మసీదు కుట్టిన తప్పంటివి. ఓకే, అది తప్పే అంది, బరాబరే మనం అనేది అక్కడికి ఓకే. మరి మనం కూడా అదే మాట మీద ఉండాలి కదనే. ఇలా మనకు బలం ఉంటే ఏం చేస్తాను? మనం మసీదు మీద పోయి జెండా ఎగిరేయచ్చునా? ఒకవేళ ఎగిరేయచ్చు అంటే మరి చెప్పురి, వాడు చేసింది రైట్ అనాలి. మరి వాడు చేసింది రైట్ అయితే మనం చేసేది రైట్, లేదు వాడు చేసింది తప్పు అయితే మరి ఆ తప్పును మనం ఎట్లా చేస్తాం? వివేకానంద మహాత్ముడు చెప్పినటువంటి హిందూ మతం కదా. అమెరికాకు పోయి మా హిందూ మతం ఎంత గొప్పదంటే ప్రపంచ మానవులంతా మా సోదరులు అని చెప్పే ఒక గొప్ప మతం అని చెప్పినటువంటి వివేకానందుడు ఎంబడి 50 మంది నీ ఎంబడి అత్తము మీకు ఇంత గొప్ప మతం అని ఆ నుంచి ముళ్ళెంబడి చదువుకొని పెళ్ళ పొరగాలను విడిచిపెట్టి ఇండియాకు వచ్చి ఇక్కడ సన్యాసులు అయి తిరిగిరు. గది హిందూ మతం. అంత గొప్ప మతాన్ని పలచన చేసి ఇంత తక్కువ చేసి ఇంత ఘోరంగా ఆలోచించటంలో మనం అంటే మనం అటువంటి రాజకీయాలను దానికి కూడా ఎవడన్నా తెలిసి తెలియక ఓట్లేస్తే ఏమవుతుందంటే ఇది ఇట్లనే కావచ్చు అని ఇంకోటి మొదలు పెడతారు అట్నే. దాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయద్దు. చలో ఇంతకుముందు ఛాలెంజ్ చేసింది కదా, ఏం చేస్తావు తెలంగాణ కోసం? ఏం చేస్తావు హైదరాబాద్ కోసం? ఎంత బడ్జెట్ తీసుకొస్తావు? మేము 2 పెడతాం, నువ్వు 1 పెడతావా చెప్పు. 3 పెట్ట శాత కాకపోతే 1 పెడతావా చెప్పు. ఒక్కటి సమాధానం ఉంటలేదు. మీరు చూడండి, ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఏముంటుందంటే అన్నా ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ కనబడ అన్నా ఏం వారం అనాలి. ఇక మీరు వేరే అనాదిగా ఇటు నుంచి ఎడగనబట్ట అన్నా ఏం వారం అనుకుంటూ పోవాలి. అది చెప్పినావు కాదు, మళ్ళీ అదే అడుగుతూ ఉండాలి. సబ్జెక్టు లేని దద్దమ్మలు విషయం చెప్పడానికి లేక ఏం దగ్గర ఉద్యమం చేసి పెద్ద పెద్దలను గోడగొట్టి క్రూరాతి మన కేసీఆర్ సార్ ఒక స్పీచ్లో చెప్పిండు, రామబాణానికి చచ్చిపోయిన ఆడోడు రాక్షసులు మిగిలి పుట్టిర్రు, వాళ్ళు కూడా కొంతమంది చచ్చి ఆడోడు మిగిలినారు. వాళ్ళందరినీ చంపిన వాడు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ కొంతమంది మళ్ళీ మిగిలి తయారైన మన గండానికి వీళ్ళని చూస్తే సిగ్గైదాన్ని ఫస్ట్. అయితే ఏమవుతుందంటే వీళ్ళంతా తెలంగాణలో వరకు అయితే అప్పుడు ఉద్యమంలో వీళ్ళని తెలంగాణలో అనుకోలే, కనబడితే చూద్దాం తిరిగి దొరకరా అని మా తిరిగినాం. కొంతమంది కొడుకులు తుపాకులు అవి పెట్టుకొని తిరిగినారు, అప్పుడు గన్మెన్లను పెట్టుకొని తిరిగినరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు లీగల్ అయి తిరుగుతారు. లీగల్ అయి తిరిగితే చెర్లు తేళ్ళు వాగినట్టు అయితలేవా మీ అందరికీ? నాకైతే అట్లా అవుతుంది. అరే ఏమే గింత పోరాటం, గింత పౌరుషం, గింత ప్రజల కోసము ఎన్ని నల్లరేగడి నేలలు రక్తంతో తడిచిన నేలలన్నా మన ఈ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చి మనుషులు తప్పించినటువంటి నేలల మీద ఇంత దుర్మార్గులు తిరుగుతా అంటే మంటమండదా? నీకు లాస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తా. ఈ కృతజ్ఞత సభకు సంబంధించి ఎందుకు కృతజ్ఞత చెప్పాలని నేను చెప్తా మీకు. ఇక తెలంగాణ గురించి 2014 కాదు 2005 కంటే ముందు 2000 కంటే ముందు ఉన్న పరిస్థితిని తెలియజేసే ఒక చిన్న పాటతోటి నేను ఎండ్ చేస్తా. పిట్టబుర్రుమంటే పొలం గట్టులికి పడతాంది. అందరు రైతులే ఉన్నారు కదా, మీకు కనబడుతుందిగా.
పిట్టబుర్రుమంటే పొలం గట్టు ఉలికి పడుతాంది, అలికిడైతే నీ అడుగుల సప్పుడే వినబడుతాంది. దుక్కులు నోచని చెలుక పట్టన వలిగింది కొడుకా, దుక్కులు నోచని చెలుక పట్టన వలిగింది కొడుక, కన్నీటి ఊటలూరి మూట మూగవాయ కొడుక, ఇల్లు చిన్నబోయింది కొడుక, పల్లె చిన్నబోయిందిర బిడ్డ, నువ్వు గట్టిన నాగటెట్లు నువ్వెంచిన దూరగొట్టు, నువ్వు గట్టిన నాగటెట్లు నువ్వెంచిన దూరగొట్టు, గలువల్ల కళ్ళు పెట్టి నీ కోసమే చూడంగా, ఇల్లు చిన్నబోయింది కొడుక, పల్లె చిన్నబోయిందిర బిడ్డ. దుక్కులు నోచని చిలకలు పట్టణ వాలిగి మూట కొడదామా అంటే ఊటలు ఆరిపోయి కన్నీటి ఊటలు వచ్చిన తెలంగాణ మీద రాసిన పాటలు కవులు. ఇలా నది జలాలకు జలాలు మొత్తం భూములకు భూములను ఇట్లా పారి తడుపుతున్నటువంటి సందర్భం. ఎవరు దిక్కుండాలి, ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇది నేను కవితం కట్టి రాసింది కాదు, ఇది 98లో 2000లో రాసిన పాట. తెలంగాణ పల్లెల ముఖ చిత్రాన్ని, అంటే పని లేక వ్యవసాయం లేక అడ్డగుంట మంచిరాల మందమర్రి బెల్లం పెళ్లి బస్తీ బస్తీల తిరిగి నెరివడితివ ఓ కొడుక, 10 నెలలు మోసి కన్న కడుపు మీద దన్నకుర, పట్నంలా నీ బతుకు రిడిసిన సామేరా, కన్న తల్లి పేగు పాటలాగా అద్దు వలసపోకు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుమని ఆ కవి రాస్తే, ఆ కవి కవిత్వం రాస్తే నిజంగా పని చేసి చూపించి నీ యొక్క కన్నతల్లి ఒక కన్నతల్లి పేగు పాటలాగా ఒక పల్లెటూరి తల్లిలాగా కేసీఆర్ ఇవాళ మొత్తము వలసపోయిన సమాజాన్ని, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి మొత్తం రైతాంగాన్ని ఇవాళ పల్లెలకు మలుపుతున్నాడు. అది కేసీఆర్ గొప్పతనం. అర్థమై అర్థం కానట్టుంటే, అర్థమై అర్థం కానట్టుండు, అర్థమైనా కానీ మళ్ళా నిశ్శబ్దంగా నిస్తబ్దంగా ఉండడము చాలా ప్రమాదకరం. చైతన్యవంతంగా ఉండి ఉద్యమ కాలపు నాటి స్ఫూర్తిని కొనసాగిద్దామని కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర సమితికి కొట్లాడి సాధించిన తర్వాత అధికారం ఇచ్చినందుకు, ఇంత చక్కటి పనులు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ. అన్నగారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి విజయానంద్ అన్నకు. ఆయన ఎవరో కాదు, ఆయన సంగతి మనలోకి తెలుసు, చాలా మందికి యూత్కి తెలుసు, మన సోషల్ మీడియా శిక్షణ కార్యక్రమాలకు వస్తారు. తలాపునే పారుతుంది గోదావరి, మన చేను మన చెలుక ఎడారి అని చెప్పి గోదావరి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కిందికి పోతుంది. ఆంధ్ర పాలకులు ప్రాజెక్టులు కడతలేరు, మా రైతులకు నీళ్ళు ఇస్తలేరని గోదారమ్మ మీద పాట రాసిన మహాకవి సదాశివుని చిన్న కొడుకు ఆయన. తెలంగాణ మహాకవి సదాశివుని చిన్న కొడుకు ఆయన. కాబట్టి వాళ్ళ కుటుంబానికి తరతరాలుగా ఆ వారసత్వం ఉన్నది. పేద ప్రజలంటే, ఆయన ప్రాపర్ ఇక్కడనే చెన్నూరే. పేద ప్రజలంటే ప్రేమ, ఆ తపన, వాళ్ళు పనిచేసిందంతా ప్రజా ఉద్యమాల కోసం పనిచేసిండు. ఆయన కొంచెం అక్కడ దాకా చాగిండు, దాటుతాడేమో అనుకున్న దాటలే గీత, అక్కడ దాకా చాగిండు. ప్రజా ఉద్యమాలు చెప్పిండు, ఈ నల్లరేగళ్ళన్నీ ఎర్రగా ఎట్లయినాయి, కోటపల్లి మండలంలో బబ్బర్ చిలకల బువ్వ తినని నాయకుడు కిందికెళ్ళి మీద దాకా ఉన్నాడా ఆ పార్టీలా? అటువంటి గడ్డ కదా ఇది. మందమర్రి కానీ, శ్రీరాంపూర్ కానీ, మన బెల్లంపల్లి కానీ, ఎసొంటి ఏరియా ఇదంతా. గీ ఏరియాలకు గీ దొంగలేంది, గీ దుర్మార్గులేంది, గీల భావజాలం ఏందని ఆయన బాధతో చెప్పిండు. కాబట్టి ఆ విప్లవ చైతన్యం ఉన్నటువంటి ఈ గడ్డ మీద ఎందరో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు, పొట్ట చేత పట్టుకొని వలస పోతున్నారు బొంబాయికి, దుబాయ్కి, హైదరాబాద్కి. ఈ ప్రాంతంలో నీళ్లు రావాలి, ఇక్కడ ప్రజల మనసుల్లో మంచిగా ప్రశాంతంగా బతుకుతాం అనేటటువంటి ఆ వాతావరణం రావాలని చెప్పి ఎందరో తన్లాడిండ్రు. ఆ తన్లాటను వాళ్ళు అక్షర రూపం దానికి ఇస్తే దాన్ని సాక్షాత్కరింపజేసినటువంటి పాలకుడు మన కేసీఆర్ గారు.
అక్షర రూపం ఆ కౌలిస్తే దాన్ని సాక్షాత్కరింపజేసినాడు. కాళేశ్వరం కట్టిండు. ఆ కాళేశ్వరం పుణ్యమే ఇవాళ మనం 1658 కోట్లతోని చెన్నూరుకు